మహబూబ్ నగర్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ వస్తోంది. ప్రతి ఒక్కరూ చెయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అంటున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో 11 డివిజన్ పోటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మారేపల్లి సురేందర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ రామకొండ ఫేస్ టు ఫేస్. మహబూబ్ నగర్ ఏదైతే కార్పొరేషన్ ఎన్నికల ప్రచారాలు ఓరియా కొనసాగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మహబూబ్ నగర్లో ఉన్నటువంటి 11వ డివిజన్ మెయిన్గా ఇక్కడ ఎంఎస్ఆర్ అనే ఒక నేత కూడా పోటీ చేస్తున్నారు. ఈ మహబూబ్ నగర్ కార్పొరేషన్లో కూడా ఖచ్చితంగా గెలుపుదయంగా ముందుకెళ్తాం. ఈ అధికార పార్టీ ఏదైతే చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజల ముందుకు తీసుకెళ్లి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మా దగ్గర ఏదైతే మారేపల్లి సురేందర్ రెడ్డి ఉన్నారో వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, ప్రచారం 3 రోజులకెళ్ళి కొనసాగుతుంది, ఎట్లా ఉంది? జనాల నుండి రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తూ ఉంది. ఇది నేను ఆల్రెడీ పుట్టి పెరిగిన ఏరియా కాబట్టి, ఈ గడ్డతో నాకు అనుబంధం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా నన్ను స్వచ్ఛందంగా వచ్చి, నా పాత మిత్రులు, అన్ని సామాజిక వర్గాల వారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, నేను ఇక్కడ గడిపిన గడ్డ కాబట్టి అందరితో నా అనుబంధం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి తండోపతండలుగా స్వచ్ఛందంగా వాళ్ళే క్యాండిడేట్ గా అనుకొని వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ విజయం నల్లేరు మీద నడికే అవుతుందని నేను భావిస్తా ఉన్నాను. ఈ 11వ డివిజన్ లో కూడా త్రిముఖ పోటీ ఉండబోతుందని చెప్పి చాలా మంది ప్రచారం చేస్తున్నారు. పోటీ ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ అధికార పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ ఎట్లా ఉంది? నా దృష్టిలో మాత్రం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రాబో కాలంలో ఈ బండమీది పల్లె మారాలనుకుంటే, ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలనుకుంటే, ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు రావాలనుకుంటే, చాలా మందికి రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, స్ట్రీట్ లైట్లు రావాలనుకుంటే, ఎంతో మందికి ఉపాధి అవకాశాలు పెరగాలనుకుంటే, రాజీవ్ గురుకల్ప యొక్క ఆ బిల్డింగ్ల పరిస్థితి చక్కబడాలనుకుంటే, గొల్లబండ తాండాలో ఉన్నటువంటి ఎంతో మందికి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కావాలనుకుంటే, తాండాలో మన ఈ యొక్క పాలిటెక్నిక్ ఏరియా కానీ చిన్న చిన్న ఏరియాలో కూడా డెవలప్మెంట్ లేకుండా, ఊరుకు దగ్గరగా పట్టణానికి దగ్గరగా ఉన్నాయి కూడా డెవలప్మెంట్ లేకుండా ఉన్నాయి, వాళ్ళందరికీ న్యాయం జరగాలనుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అది సాధ్యమవుతుంది. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకే ఓటేసి గెలిపించుకోవాలని ప్రజలు దృఢ నిశ్చయంతో ఉన్నారు. వీళ్ళు సానుభూతి ఓటు గుంజడానికో, వాళ్ళ పరిస్థితులు చెప్పి, వాళ్ళ కుటుంబ పరిస్థితులు చెప్పి బాధపడి అక్కడి నుంచి ఓటు గుంజడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానివల్ల ప్రజలు నమ్మరు, ఓట్లు రావు. ఎందుకంటే వాళ్ళకి అభివృద్ధి కావాలి. ముందు ఏం చేస్తామో చెప్పాలి, ఏం చేయబోతామో చెప్పాలి. 10 సంవత్సరాలు ఈ బండవేనిపల్లి ఎట్లా నాశనం అయిపోయిందో చెప్పాలి, ఎట్లా ఇబ్బందులు పడ్డదో చెప్పాలి, ఎట్లా వెనుకబడిపోయిందో చెప్పాలి, ఎట్లా డెవలప్ చేస్తామో చెప్పాలి. అవేవి వాళ్ళ దగ్గర లేకపోగా మేం చేసే పనుల గురించి మేం చెప్పుకుంటా ఉంటే, లేదు నాకు ఇబ్బందులు ఉన్నాయి, మీరు నాకు ఓటేయలే, నా పరిస్థితి ఇది అని చెప్పి వాళ్ళు సానుభూతి పొందితే ప్రజలు అది నమ్మరు. ప్రజలు ఖచ్చితంగా అభివృద్ధిని కోరుకుంటారు, నన్ను గెలిపిస్తారు. ఇక్కడ వాళ్ళు అనుకున్న పనులను నెరవేర్చడమే కాకుండా శాశ్వతంగా ఎప్పటికో నిలిచిపోయే విధంగా 11వ వార్డును పాలమూరు పట్టణంలోనే తన అందమైన వార్డుగా, డెవలప్మెంట్ అయిన వార్డుగా నంబర్ 1 గా నిలిపే ప్రయత్నం నేను చేస్తాను. ముఖ్యంగా కూడా ప్రతిపక్ష పార్టీ ఏదైతే బీఆర్ఎస్ 10 ఏళ్లలో మేము అభివృద్ధి చేసాం, ఈ బండమీనపల్లి కావచ్చు, ఈ మున్సిపాలిటీ ఉన్నటువంటి డివిజన్ లో కూడా చాలా అభివృద్ధి చేసుకొచ్చాము, ఇప్పుడు ఉన్న మా అభ్యర్థులను ఆదరించాలని అంటుంది. దీని అభివృద్ధి చేస్తే వాళ్ళ ఓట్లు అడిగే హక్కు ఉంటుంది. అభివృద్ధి చేయలేరని నేను అంటా ఉన్నా. నేను తిరిగిన ఒడ్డేలో గేరి మన పోచమ్మ నగర్ అంటారు, పోచమ్మ నగర్ తిన్నా. ప్రతి ఒక్క ఇంటికి బొక్కలే ఉన్నాయి. ప్రతి ఒక్క ఇంటి కింద గిన్నెలు పెట్టుకుని వర్షం పడితే పండుకునే పరిస్థితులు ఉన్నాయి. తేళ్లు, పాములు, పందుకొక్కులు తిరుగుతా ఉన్నాయి. అభివృద్ధి అంటే అదేమో. వాళ్ళు వస్తే చూయిస్తా నేను. ఇప్పటికి కూడా నేను వాళ్ళ నాయకుడు వస్తే, మాజీ మంత్రి గారు వస్తే, నేను డైరెక్ట్ గా మాట్లాడించి ఆ ఇండ్లు చూపించి అక్కడనే ముందల మనం దాని గురించి చర్చ పెట్టడానికి చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను. మాటలు మాట్లాడితే సరిపోదు. ప్రజలు మగ్గిపోయిన జీవితాలు అనుభవిస్తూ ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ కష్టాలు తీర్చే రోజు రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, చేతి గుర్తుకు ఓటేయాలి. దాని నుంచి అభివృద్ధి సాధ్యం అని చెప్పి ఎక్కడికక్కడ 100కు 100% ఎక్కడికక్కడ నిర్ణయం తీసుకున్నారు, డిసైడ్ అయిపోయినారు. వీళ్ళు సానుభూతి పొందాలనుకుంటే కూడా అది వర్కౌట్ అయితే లేదు. ఆ బాధలో వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. అభివృద్ధికి ఓటేయాలని చెప్పి ప్రజలు రెడీగా ఉన్నారని తెలియజేస్తాం. మీరు 4 రోజులకి వెళ్ళి ప్రచారం చేస్తున్న ఈ 11వ డివిజన్ లో కూడా మెయిన్ గా అంటే మేజర్ సమస్యలు నీదికి ఏ దృష్టికి తీసుకొస్తుంది? మీ అధికార పార్టీ కాబట్టి పాపం చిన్న చిన్న సమస్యలే ఉన్నాయి. ఇండ్లు లేవు, చాలా మందికి ఇండ్లు లేకుండా పాత పెంకుటిన్లలో కవర్లు కట్టుకొని బతుకుతా ఉన్నారు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, కొంత దగ్గర స్ట్రీట్ లైట్లు లేవు, కొంత దగ్గర కరెంటు పోల్స్ లేవు, కొంతమందికి ప్లాట్లు కూడా లేవు. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేయించి ప్లాట్లు ఇప్పించి ఇండ్లు కట్టారని ఒక దృఢ నిశ్చయంతో నేను ఉన్నా. ఎమ్మెల్యే గారి సహకారంతో అది నేను సాధిస్తా. ఇక్కడ ఖచ్చితంగా ప్లాట్లు ఇప్పించి ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేయించే బాధ్యత నేను తీసుకుంటా. దాంతోపాటు రాజీవ్ గృహకల్పలో అది కూలిపోయి శిథిలావస్థ స్థితికి చేరుకున్నది. అదే ప్లేస్ లో రీకన్స్ట్రక్ట్ చేసి వాళ్ళకి అవే ఇండ్లు అప్పయ్యపడానికి కానీ, ఇల్లు లేని వాళ్ళకు ఎప్పటి నుంచో రెంటుకుంటున్న వాళ్ళకు కొత్త ఇల్లు అలాట్ చేయడానికి కానీ మనస్ఫూర్తి నేను కృషి చేసి అదొకటి చేయాలని నాకు ఒక దృఢ సంకల్పంతో ఉన్నా.
దాంతోపాటు పాలిటెక్నిక్ ఏరియా, గుల్లబండ తాండా ఇవన్నీ కూడా డెవలప్ చేయాలి. బుడిగజంగాల కాలనీ కూడా డెవలప్ చేయాలి. డ్రైనేజ్ వ్యవస్థ, స్ట్రీట్ లైట్లు, కొత్త ఇండ్లు, కొత్త ప్లాట్లు, ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేయించాలి. చాలా మంది చదువుకున్న యువకులు ఉన్నారు. ఎమ్మెల్యే గారి చొరవతోన లిమిటెడ్ కంపెనీస్ లో, అమర్ రాజా లాంటి కంపెనీస్ లో ఉద్యోగాలు పెట్టించి వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు పెంచాలని నేను నిర్ణయించుకోవడం జరిగింది. ఫైనల్ గా ఇది చూసుకున్నట్టయితే ఈ డివిజన్ గా మేజర్ గా అంటే ప్రజలకు ఏం చెప్తున్నారు, ఒకవేళ నిన్ను గెలిపిస్తే ఏ సమస్య పరిష్కరిస్తావు ఇక్కడ? బండమీదిపల్లె 11వ డివిజన్ ప్రజలకందరికీ కూడా మరొకసారి నమస్కరిస్తూ తెలియజేస్తా ఉన్నా. బండమీదిపల్లి అంటే గుల్లబండ తాండా, బండమీదిపల్లి, బుడిగజంగాల కాలనీ, పాలిటెక్నిక్ ఏరియా మరియు ఇప్పలోళ్ళ కాలనీ, రాజారాం కాలనీ, ఈ విధంగా రకరకాల ప్రాంతాలకు అనుగుణంగా మరియు రాజు గురుకల్ప ఈ రకరకాల ప్రాంతాలతో ఈ యొక్క బండమీదిపల్లి 11వ డివిజన్ ఉంది. అన్ని రకాల ప్రాంతాలు ఉన్నాయి దీంట్లో. ఇది ఏమంటారు కదా, సెక్యులర్ గా సమైక్య భారతదేశం ఎట్లయితే ఉండదో బండమీదిపల్లి పరిధి కూడా అట్లే ఉంది. వీరందరికీ కూడా నేను విన్నవించుకుంటా ఉండా, సెంటిమెంట్ తోనో ఇంకో దాంతోనో మన అభివృద్ధి జరగదు. ఎంతో మంది ఎన్నో రకాలుగా చివరికి ఇది 3వ రోజుల ఎలక్షన్ మిగిలి ఉంది. మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించండి. మన యొక్క ప్రాంతాన్ని డెవలప్ చేసుకుందాం. మన యొక్క ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుందాం. సమస్యలు లేని ప్రాంతంగా నెంబర్ 1 డివిజన్ గా నిలుపుకుందాం. మీ అందరినీ వేడుకుంటా ఉన్నా, మీ బిడ్డను ఆశీర్వదించండి. ఈసారి చూడండి, ఇన్నేళ్లు ఎన్నోసార్లు మోసపోయింది కదా, ఇది ఒక్కసారి అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అంటే ఎంతో చేసి చూపిద్దాం. మీ అందరికీ అన్ని రకాలుగా సొంత బిడ్డలా ఇక్కడనే తోడుంటా, ఇక్కడనే ఇల్లు కట్టుకుంటా, ఇదే నా లోకల్, అందరికీ అందుబాటులో ఉంటా అని తెలియజేస్తూ ఆశీర్వదించమని కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. రైట్, ఉత్తమైనా కూడా 11వ డివిజన్ ఏదైతే మారేపల్లి సురేందర్ రెడ్డి ఏదైతే అభ్యర్థి పోటీ చేశారో ఖచ్చితంగా నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టికెట్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నన్ను ఆదరించండి. ఇక్కడ ఉన్నటువంటి బండమీన్పల్లికి సంబంధించిన ఈ ప్రాంత ప్రజల కోసం ఎలాంటి సమస్యలైనా నేను పరిష్కరిస్తాను. మెయిన్ గా గెలిచిన తర్వాత ఇక్కడ నిరుపేద కుటుంబాలు అయితే ఎవరైతే గుడిసెల్లో ఉన్నటువంటి ప్రజలకు ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇండ్ల ద్వారా కూడా వారికి ఇది కట్టించి పరిష్కారం చేస్తా అని చెప్పి మారేపల్లి సురేందర్ రెడ్డి తెలియజేసిన ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శివతో రామకొండ, మెగా 9 మహబూబ్ నగర్.